హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ టాక్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ వ్లాగ్లో. కంప్లీట్గా మా క్యూట్ మూమెంట్స్, మా అమ్మ నాన్న అలాగే వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడడం వల్ల మీరు స్కిప్ చేయకుండా నా గురించి కొన్ని విషయాలు మీరు తప్పకుండా తెలుసుకుంటారు. బికాజ్ ఇందులో నా చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ మా వాళ్ళ డైలీ రొటీన్ని షేర్ చేసుకుంటాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా పల్లెటూరులో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పల్లెటూరులోనే పుట్టి పెరిగాను అనమాట. అయితే మా అమ్మ మా నాన్న మార్నింగ్ లేవగానే, మా నాన్న అయితే అలారం కొట్టినట్లే ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కే లేస్తారు తాడి చెట్లు ఎక్కడానికి వెళ్ళాలి అని చెప్పేసి. మా అమ్మని మార్నింగ్ నుంచే లేపుతారనమాట, తెల్లారింది లేగు అని చెప్పి. మా అమ్మ ఏమో మా నాన్న వెళ్ళిన వెంటనే బైక్ సౌండ్ వినిపిస్తుంది కదా, వెళ్ళాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ముసిగేసి పడుకుంటుంది అనమాట. అలా మళ్ళీ నాన్న వచ్చే టైం కల్లా లేచి మళ్ళీ పనులన్నీ చేసేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడో లేచినట్లుగా కవరప్ చేస్తూ. కానీ మా అమ్మ చేతి వంట అయితే అమృతంలాగా ఉంటుంది. ఈరోజు అయితే టమాటా రోడ్డు పచ్చడి చేస్తున్నాము. టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. నాన్నకి చాలా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఈ టమాటా చట్నీ. ఇంకా కొన్ని ఉన్నాయి నాన్న ఫేవరెట్ డిషెస్ కూడా. మన ఛానల్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు చూడాలి అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. బికాజ్ ఇలాంటి వ్లాగ్స్ చేయడం నాకు ఇది ఫస్ట్ టైం. మీకు ఒకవేళ ఇది నచ్చింది, ఎంగేజింగ్గా అనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఇంకా ఫర్దర్గా వేరే ప్లాన్ చేస్తాను చేయడానికి, నా గురించి అండ్ మా ఫ్యామిలీ గురించి, అలాగే మా డైలీ రొటీన్ సంథింగ్ రిలేటెడ్గా చేస్తాను. సో తప్పకుండా కామెంట్ చేసేయండి. మిక్సీలో పట్టిన వాటికంటే రోటి పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి, 10x బెటర్గా అనిపిస్తాయి నాకైతే. అందుకే ఈరోజు టమాటా పచ్చడి నూరుతున్నాను. అమ్మ అయితే ఆ కరివేపాకు చట్నీ చాలా ప్రీషియస్గా పెంచుకుందనమాట. ఎందుకంటే కరివేపాకు కోసం ప్రతిసారి మా ఇంట్లో చెట్లు లేక బయటికి వెళ్ళి అడగాల్సి వచ్చేది. అమ్మ దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎలాగైనా సరే ఒక మంచి కరివేపాకు చట్నీ పెంచాలి అని చెప్పి తీసుకొచ్చి పెట్టేది. ప్రతిసారి అది బతికేది, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ తర్వాత చచ్చిపోయేదన్నమాట. అలా చాలా మొక్కలు తీసుకొచ్చి పెట్టడం, అవి చనిపోవడం జరుగుతూ ఉందన్నమాట. ఫైనల్గా ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూసారో ఆ కరివేపాకు చెట్టు మాత్రం మంచిగా ఎదిగింది అండ్ ఇప్పుడు చాలా ఆకులు వచ్చేసాయి. ఇప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నేను వీడియోస్ తీస్తున్నా అని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరి ప్లగ్ చేస్తుంది మొత్తం కరివేపాకుని. అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం. ఆవిడకి చెట్లు పెంచడం అన్నా, వాటికి ఏమైనా మంచిగా వెదిగి పూలు పూస్తున్నాయి లేకపోతే కాయలు కాస్తున్నాయి అంటే షీ విల్ లవ్ ఇట్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మా అమ్మ చాలా ఇన్నోసెంట్. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి మా అమ్మకి నేను ఇనీషియల్గా చెప్పలేదు. సమ్హౌ మా తమ్ముడు చాలా టాలెంటెడ్, వాడు చాలా ఇంటెలిజెంట్. ఏం చేశాడు, ఏదో టైంలో నా మొబైల్లో వీడియోస్ చూసో ఏమో నేను ఒక ఛానల్ని రన్ చేస్తున్నానని తెలుసుకున్నాడు. అలా వెళ్ళి అమ్మకి చెప్పాడనమాట, ఇలా ఛానల్లో వీడియోస్ ఏదో పెడుతుంది యూట్యూబ్లో అని చెప్పి. అప్పుడు అమ్మకి తెలిసింది. అమ్మ నన్ను అడిగారు, ఇలా ఛానల్ పెట్టా ఉంటాయి కదా అని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, అవును ఇలా ఉంటుందని. అమ్మ వాళ్ళు అంటే మా పేరెంట్స్ చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ఈ యూట్యూబ్, ఈ ఆల్గరిథం ఇదంతా కూడా ఏం తెలియదు, ఈ వీడియోస్ అన్నీ కూడా. బట్ నేను ఎప్పుడైతే చెప్పానో ఇలా నేను చేస్తున్నాను, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎస్పెషల్లీ ఇది నేను స్టెప్ తీసుకోవడానికి యూట్యూబ్ గురించి మా వారు దీనికి 100% ఆయనే ఎఫర్ట్స్ పెట్టారు. ఆయనను పుష్ చేశారు, చేయు యూట్యూబ్, నీకు ఖచ్చితంగా ఇందులో బెటర్ గ్రోత్ ఉంటుంది, నీకున్న కొన్ని అన్ఫేర్ అడ్వాంటేజెస్ని డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి డెఫినెట్గా థ్యాంక్ఫుల్గా ఉంటాను మా హస్బెండ్కి. అఫ్కోర్స్ నా ఛానల్ ఇంకా పెద్ద గ్రోత్ వచ్చిందని చెప్పి నేను అనుకోను, బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు నచ్చినది నేను చేయగలుగుతున్నాను. సమ్హౌ నేను చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను ఈ వీడియోస్ చేయడంలో అండ్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడంలో కూడా. అందుకు ఇలా టమాటా పచ్చడి మంచిగా చేసేసాక అమ్మని అడిగాను అనమాట, ఇంకా నీ పూల చెట్లు అన్నీ చూపిస్తావా అమ్మ అని చెప్పి అడిగితే, అమ్మ నేను చూపిస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా చూపిస్తుంది అనమాట. ఈ చెట్టు ఇది, ఈ చెట్టు ఇది అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు. బికాజ్ చాలా బిజీ స్కెడ్యూల్లో, చాలా హడావిడిలో, చాలా ఆలోచనలు ఏవేవో ఉంటాయి మనకి. బట్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలా ఈసారి సమ్మర్కి వెళ్ళాం కాబట్టి ఇక ముంజికాయల టైము, ముంజికాయలు తీసుకొస్తాము, అలాగే మామిడికాయలు తీసుకొస్తాము. హైదరాబాద్కి పంపిద్దామంటే వీలు పడట్లేదు, నువ్వే రా అని చెప్పి అంటే నేను ఇంకా
టైం చూసుకొని వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళాక ఇంకా అమ్మ నేను వ్లాగ్ తీస్తున్నా అనేసరికి ఇదిగోండి ఇలా మంచిగా అన్ని పూల చెట్లు చూపిస్తుంది. ఇది నూరువరాల చెట్టు, అమ్మకి చాలా ఇష్టం. ఇవి మంచిగా రెడ్ కలర్లో ఉంటాయని చెప్పి ఇది ఒక చెట్టు తీసుకెళ్ళి నన్ను కూడా వేయమని చెప్తూ ఉంటుంది. బట్ నాకు ఎప్పుడు కుదరట్లేదు. ఈసారి డెఫినెట్గా తీసుకెళ్ళి వేద్దాం అనుకుంటున్నా. ఈసారి కూడా వచ్చేసాను, నేను తీసుకురాలేదు. ప్రతిసారి తీసుకెళ్ళు అని చెప్తుంది అనమాట. మంచిగా పూల మొక్కలు చాలా కలగా ఉంటాయి ఇంటి ముందు అని చెప్పి అమ్మ అంటుంది. నిజంగా పల్లెటూరులో వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అంత ప్లెజెంట్గా సిటీలో ఉండదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల చాలామంది సిటీలో ఉంటారు అండ్ కొంతమంది పల్లెటూరులో ఉంటారు. బట్ ఎనీహౌ రెండింటిని నేనైతే ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మంచి పల్లెటూరు వైబ్ని, ఇంకా సిటీలో ఉన్నప్పుడు ఇక చెప్పాల్సిన పని లేదు. సో ఇంకా అమ్మ నేను ఇలా మంచిగా ఒక వ్లాగ్ షూట్ చేసాము. నేను చేస్తున్నా అని చెప్పేసి ఆవిడ చూడండి చాలా చిన్నపిల్లలాగా ఇన్నోసెంట్గా ప్రతీది చూపిస్తూ అలా వస్తున్నారనమాట. ఇంకా కాసేపటికి ఒక ఫ్రేమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ వీడియోలో. ఆ ఫ్రేమ్ వచ్చేసి నాన్న తాళ్ళెక్కుతారు కదా, నాన్న తాళ్ళెక్కేటప్పుడు ఒకతను ఇది మీద ఒక మెడల్ వచ్చింది, ఇది చాలా ఫేమస్, మీరు తాళ్ళెక్కుతారు కాబట్టి ఇది మీ ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అది అక్కడే ఆ ప్లేస్లోనే ఉందన్నమాట. అందులో ఉన్న అంకుల్ పాపం చనిపోయారు వెరీ రీసెంట్గా. ఆ ఫ్రేమ్ చూసినప్పుడు నాకు బాధ అనిపించింది ఈ సేమ్ బికాస్ ప్రతిసారి ఆయన వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన పలకరిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆయన లేరు అంటే కొంచెం బాధగా అనిపించింది. బట్ ఎనీహౌ ఆయన తీసుకొచ్చిన ఫ్రేమ్ అనేది ఎప్పుడూ అక్కడే ఉంటుంది డెఫినెట్గా. అమ్మ ఇంకా నాన్న తెచ్చిన కళ్ళంతా కూడా ప్యాక్ చేస్తుంది. అమ్మ నాన్న తెచ్చి ఇచ్చింది అమ్మేస్తూ ఉంటుంది. నాన్న ఒకసారి వచ్చి ఇచ్చి మళ్ళీ ఇంకోటి సెకండ్ ట్రిప్కి వెళ్తారనమాట తీసుకురావడానికి. అలా మార్నింగ్ తీసుకొచ్చాక నాన్న మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక మంచి న్యాప్ వేసి మళ్ళీ ఈవినింగ్ 3 అయిందంటే మళ్ళీ హడావుడి స్టార్ట్ చేస్తారు నాన్న తాడి చెట్లు ఎక్కడానికి. 3కి స్టార్ట్ చేసి మళ్ళీ అప్ టు 6 o'clock లోపు వచ్చేస్తారనమాట. ఇంకా ముంజికాయలు తీసుకొని వచ్చారు ఈరోజు. నేను వచ్చాను కదా ముంజికాయలు తింటాము అని చెప్పి తీసుకొచ్చారు. నాన్నకి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే అస్సలు జీరో క్లూ. అసలు లాస్ట్ టైం తిరునాళ్ళకి ఒక షార్ట్ చేసాము, మన ఛానల్లో ఉండింది. అప్పుడు నేను వీడియో తీస్తుంటే అప్పుడు కూడా చాలా అసలు బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తున్నాను అనమాట. మా నాన్న ఏం చేస్తుంది ఇది అన్నట్లు. నాన్నకి ఛానల్ గురించి అస్సలు తెలియదు. అండ్ మోరోవర్ చెప్పాను కదా మా పేరెంట్స్ చాలా ఇన్నోసెంట్, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కూడా లేదు, వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియోస్ ఇవంతా కూడా తెలియదు. బట్ నేను ఎప్పుడైతే ఇలా చేస్తున్నాను అని చెప్పానో వాళ్ళు అసలు కొంచెం కూడా హెజిటేట్ అవ్వకుండా ఓకే అది నాకు హెల్ప్ఫుల్ అవుతుందంటే బెటరే కదా అని చెప్పేసి వీడియో ముందుకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట నన్ను వీడియో తీసుకోవడానికి. ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కూడా ముంజికాయలు ఇంకా వాళ్ళిద్దరేమో కానీ మా వారు ఇంకా ముంజికాయలు కట్టింగ్కి స్టార్ట్ చేశారనమాట. ఆ స్కిల్ నేర్చుకోవాలి అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నారనమాట ముంజికాయల్ని. కానీ నాకే చాలా భయం వేసింది, ఎందుకంటే ముంజికాయలు కట్ చేసే కత్తి గీత కత్తి అంటారు. దానితో మనం కళ్ళు గీయడానికి తాడి చెట్టుకి యూజ్ చేస్తాము. అది చాలా షార్ప్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. చిన్నప్పుడు చాలాసార్లు నాన్న చుట్టూ తిరుగుతూ అలా తిరుగుతూ ఆ గీత కత్తి చుట్టూ వెళ్ళినప్పుడు నాన్న చాలాసార్లు టెన్షన్ పడిపోయేవాళ్ళు అనమాట. ఎక్కడ పిల్లకి దెబ్బ తాగుతుంది, ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పేసి. ఇంకా మా తమ్ముడైతే అంతగానం తిరగడు, కానీ నేను ఎక్కువ మా నాన్న చుట్టూ తిరుగుతాను. నాకు మా నాన్నకి చాలా ఎక్కువ మెమరీస్ ఉంటాయన్నమాట చిన్నతనంలో. నన్ను చాలాసార్లు నాన్న తాడి చెట్లు ఎక్కడానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి గడ్డి బాంబు మీద కూర్చోబెట్టి పైన చెట్టు ఎక్కుతూ కిందకి చూస్తూ చిన్ని ఇలా చూడు, ఇంకో నేను ఎక్కుతున్నా, నేను వస్తున్నా, సరే ఆడుకోవాలని అని చెప్తూ ఉండేవాళ్ళంట. అందరూ చాలామంది చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు, ఇలా చిన్నప్పుడు నేను ఎత్తుకొని మీ నాన్న వచ్చి తాళ్ళు ఎక్కేవాడు, అప్పుడు కూడా నేను కంటిరెప్పో కూడా వేయకుండా కనిపెట్టుకుంటూ ఉండేవాడు అని చెప్పి. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు మా ఫ్యామిలీతో. ఇంకా మా నాన్నతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నా సరే ఎప్పుడు కూడా నన్ను ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వు అని చెప్పి ఎప్పుడూ అనలేదు. నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవాళ్ళు, నీకు నచ్చింది నువ్వు చదువుకో, నీ ఇష్టం, నువ్వు ఏది చేయాలనుకుంటే అది ప్రొసీడ్ అవ్వు అని చెప్పేసి అనేవాళ్ళు. నేను ఎలా అయినా కష్టపడైనా సరే నీకు అమౌంట్ పంపిస్తాను, చదివిపిస్తాను అని చెప్పి. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను అడిగింది ఏది కదనలేదు అసలు. ప్రతిదీ కూడా నాకు ఏది కావాలంటే అది నా కళ్ళ ముందు తెచ్చిపెట్టేవాళ్ళు. అండ్ నాకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందా అని చెప్పి
ఎప్పుడు కూడా నా చేతిలో ఫుల్ ఆఫ్ మనీ ఉంచడానికి ట్రై చేసేవాళ్ళు. చాలా 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 హ్యాపీ నేను అసలు. ఒక హ్యాపీ ఫ్యామిలీలో పెరిగిన ఒక అమ్మాయిని. చాలా హ్యాపీగా ఉంటాం. మా తమ్ముడు నేను ఇద్దరం కూడా మంచి చైల్డ్హుడ్ని ఎక్స్పీరియన్స్ చేసాము. మా పేరెంట్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు పెళ్ళయ్యాక ఇట్స్ డిఫరెంట్ సినారియో. అంటే ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం వాళ్ళతో. వచ్చిన సేపు అయినా సరే చాలా ఎక్కువ అటెన్షన్ పే చేస్తూ చాలా బాగా చూసుకోవాలని. మా అమ్మ అయితే ఇంకా కిచెన్లోనే ఉండిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే రాక వచ్చారు, బాగా చూసుకోవాలి అని చెప్పి. నాకు మా వారికి వంటలు చేసే పని మీదే ఉంటుంది. వంటగదిలోనే ఉంటుంది వెళ్ళేంత వరకు. మేము వచ్చిన రోజు నుంచి మేము వెళ్ళేంత వరకు వంటగదిలోనే ఉంటుంది. ఈవెన్ మా తమ్ముడు వచ్చినా కూడా అంతే. అమ్మ వండి పెట్టాలి మంచిగా, పిల్లలకి బాగా తింటారు అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటుంది. మంచిగా వంటలు చేసి పెడుతుంది. కుకింగ్ క్వీన్ అసలు. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది మా అమ్మ చేసేది. ఇక మా నాన్న ఇంకా మా అమ్మని అది చెయ్యు ఇది చెయ్యి అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటారనమాట. అమ్మని మూసిపోనివ్వరు నాన్న అయితే. ఆల్రెడీ అమ్మ అదే పనిలో ఉంటుంది, బట్ నాన్న ఇంకొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట. అది చెయ్యి ఇది చెయ్యి, ఇంకా చేయలేదా అని చెప్పి. మార్నింగ్ నుంచి ఇంకా మా నాన్న టైర్స్ తీసుకోవడానికి వెళ్ళాడు ఈరోజు. ఎందుకంటే అది మోకు అని ఒకటి ఉంటుందన్నమాట, తాడి చెట్లు ఎక్కడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అది దానికి ఎప్పుడు చూడ టైర్ పెట్టుకుంటారు దానికి. ఆ టైర్ ఎప్పుడైతే పాత పడిపోతుందో, బ్రేక్ అయిపోతుందో అప్పుడు కొత్త దాంతో చేంజ్ చేయాలన్నమాట. అందుకోసం టైర్లు తీసుకోవడానికి వెళ్ళారు. నాన్న టైర్లు తీసుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మా వారు ఇంకా చూడండి కటింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ముంజికాయలు కటింగ్ నేర్చుకోవడానికి కింద మీద పడి లాస్ట్కి ఫైనల్గా కట్ చేసి ఇచ్చారు కొన్ని. నేను మంచిగా తినేసాను అనమాట. అమ్మ కట్ చేసి ఇచ్చింది తిన్నాను, నాన్న కట్ చేసి ఇచ్చారు తిన్నాను, ఇంకా మా వారు కట్ చేసి ఇచ్చారు, ఇంకా ఫుల్గా తినేసాను అనమాట. ముంజికాయలు కరువు తీరా తినేసాను. బికాజ్ సిటీలో ఎప్పుడు ముంజికాయలు కనిపించినా నాన్నే గుర్తొచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర ఉంటే చక్కగా నాన్న కోసిచ్చేవాడు కదా, తెచ్చేవాడు కదా అని చెప్పి అనిపించేది. ఈవెన్ మామిడికాయలు కూడా కొనాలంటే అసలు చేతులు వచ్చాయో కావు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ముంజికాయలు, మామిడికాయలు ఎంటైర్ సీజన్ ప్రశాంతంగా తినుకుంటూ ఉండేవాళ్ళం కదా. అలాంటిది ఇప్పుడు ఇలా అమౌంట్ పెట్టి కొనాలి అంటే మంచిగా అనిపించేది కాదు. ఈవెన్ దో అమౌంట్ పెట్టి కొన్నా కూడా టేస్ట్ ఉండేవి కావు. అండ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తాయి. డబ్బులు పోతాయి, టేస్ట్ ఉండదు, డిసప్పాయింట్ అనిపిస్తుంది. అందుకని చెప్పే అమ్మ ఊరికే కాల్ చేసి మామిడికాయలు ముంజికాయలు అన్నీ తెచ్చిపెట్టాము, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాము, నువ్వు వచ్చిన వెంటనే ఇంటికి రా, అప్పుడు మంచిగా అన్నీ తిందు కానీ మాకు తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పి అమ్మ ఒకటే కాల్స్ చేస్తుంది. ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ రోజంతా ఉన్నాము. తమ్ముడిని చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే ప్రతిసారి తమ్ముడు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు వెళ్ళిన ప్రతిసారి. ఎందుకంటే తమ్ముడు ఎలాగూ ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు జాబ్ చేస్తూ, ఎప్పుడన్నా కొంచెం టైం కుదిరినప్పుడు వస్తారు కదా, అప్పుడే మేము కూడా వస్తే అందరం కలిసి ఉన్నట్లు ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ బట్ అన్నిసార్లు టైం మ్యాచ్ అవ్వదు కదా, సో ఆ పాసిబుల్ అవ్వలేదు. తమ్ముడిని అయితే చాలా మిస్ అయ్యాము ఈ వ్లాగ్లో. ఇంకా సరే మేము వరకైనా ఉన్నాం కదా అని చెప్పేసి షూట్ చేశాను. ఇంకా ఈ వీడియో చూపించి మా తమ్ముడికి ఉడికించాలన్నమాట. నేను మొత్తం తిన్నాను ముంజికాయలు, నీకు ఒక్కటి కూడా ఉంచలేదు అని చెప్పేసి. తమ్ముడు లాస్ట్ టైం వెళ్ళాడు మేబీ ఒక 20 days బ్యాక్, అప్పుడు తిన్నాడు తమ్ముడు కూడా. అప్పుడు నన్ను వాడు ఉరికిచ్చాడు, అది వేరే విషయం. ఇంకా నాన్న చూడండి టైర్ ఇదంతా అల్లుకుంటారనమాట. మళ్ళీ ఈవినింగ్ తాళ్ళకి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి నాన్నకి మంచిగా మొత్తం అదంతా టైర్స్ తీసుకొచ్చి కొన్ని స్టాక్ పెట్టుకున్నాడు, కొన్నేమో ఇలా తీసి సెట్ చేస్తున్నారనమాట. ఇంకా మీకు ఒకవేళ ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఈ గీత కార్మికులు ఈ కళ్ళు గీయడం అంటే ఈ డైలీ రొటీన్ కరెక్ట్గా ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియో మా నాన్నని అడిగి చేస్తానన్నమాట. ఇలా మంచిగా వెళ్ళి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మన ఛానల్లో వ్లాగ్స్ ఎక్కువ ఏం లేవు. ఇది రీసెంట్ టైమ్స్లో నేను పెట్టిన వాటిలలో స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడింది ఇది ఒక్కటే అనుకుంటాను. ఒకవేళ ఇలా రా టాక్ మీకు నచ్చినట్లయితే నేను ఇంకొన్ని వీడియోస్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను. ఇంకా ముంజికాయలతో పాటు మామిడికాయలు అండ్ మామిడికాయ కారం కూడా అమ్మ పెట్టింది ఈ సంవత్సరం. నాకు అమ్మ పెట్టే మామిడికాయ కారం అంటే చాలా ఇష్టం. ఏ కూర ఉన్నా సరే పక్కన ఒక ముక్క ఖచ్చితంగా మామిడికాయ కారం కూడా వేసుకుంటాము. నాకు చాలా ఇష్టం అమ్మ పెట్టే మామిడికాయ కారం. తమ్ముడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకైతే చాలా ఇష్టం. అందుకే అమ్మ పెట్టే పికిల్స్ ఏవైనా సరే నాకు పెట్టి పంపిస్తుంది అనమాట. నేను తర్వాత తాలింపు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టుకొని ఉంచుకుంటాను. నిజంగా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి కానీ వేరే ఏ పచ్చళ్ళైనా సరే చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకు. ఇంకా నేను చేసిన అంత టేస్ట్ రాదు, ఇంకా బయట కొందామన్నా అసలు ఆలోచనే రాదు కూడా, అంత బాగుంటాయి. ఇంకా మామిడికాయ పికిల్ అదంతా ఉంది.
ఇప్పుడు ట్రావెల్లో తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. అవి ప్యాకింగ్ ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్ చేయండి. ట్రావెల్లో ఆయిల్ లీక్ అవ్వకుండా కొంచెం సేఫ్గా వెళ్ళేలాగా పికిల్స్ ఆలోచిస్తున్నాను ఎలా ప్యాక్ చేయాలి అనేది. ఇప్పుడు అదే క్వశ్చన్ ఇప్పుడు, ఎందుకంటే మామిడికాయ కారం పెట్టి పంపించింది అమ్మ, అండ్ మామిడికాయలు అలాగే ముంజికాయలు కూడా అన్నీ కట్ చేసి తీసుకెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ ఎలా ట్రావెల్లో తీసుకెళ్ళాలి, మేనేజ్ చేయాలి అనేది క్వశ్చన్ అయిపోతుంది. ప్రతిసారి అంతే, ఏదో ఒకటి అప్పటికప్పుడు తినడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఫ్యూచర్ కోసం అన్నట్టు ఇంకొన్ని పంపిస్తుంది అనమాట. వాటన్నిటిని క్యారీ చేయడం ఇబ్బంది. మా తమ్ముడు అయితే చేతులు ఎత్తేస్తాడు నేను తీసుకెళ్ళను, నాకు వద్దు అని చెప్పి. బట్ నాకేమో టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట. నేను కొంచెం ఫుడీ కాబట్టి నాకన్నా ఎక్కువ ఫుడీనే మా తమ్ముడు, కానీ కొంచెం మా తమ్ముడు లేజీ అనమాట. ఇవన్నీ ట్రావెల్లో ఎలా తీసుకెళ్తాము అని చెప్పేసి వద్దులే అనేసి అనుకుంటాడు. కానీ అమ్మ చేతి వంట అంటే నాకంటే తమ్ముడికి ఎక్కువ ఇష్టము. ఇక నేనైతే ఇక ఎలాగోలాగా ట్రావెల్లో తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి మాత్రం బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాను, తీసుకుంటాను. కొంచెం అటు ఇటు అయినా సరే క్యారీ చేస్తాను అనమాట, అంత బాగుంటుంది కాబట్టి. ఇంకా మేము వెళ్ళిన రోజు అమ్మ మా కోసం చికెన్ ఫ్రై చేసి పెట్టింది. నాకు చికెన్ ఫ్రై చాలా ఇష్టం, పులుసు కంటే కూడా చికెన్ ఫ్రై. అలాగే దోశ వేసింది. అండ్ మేమిద్దరం, ఇంకా నేను, మా వారు, అలాగే మా అల్లుడు, మేము మంచిగా తిన్నామన్నమాట. తినేసి ఇంకా అమ్మ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇవన్నీ ప్యాక్ చేసుకొని మెల్లగా స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఇంటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అంతకు ముందు రోజు వచ్చాము, ఆ తర్వాత రోజే వెళ్ళిపోయాము. బికాజ్ మేము మళ్ళీ హైదరాబాద్కి ట్రావెల్ అవ్వాల్సింది ఉండింది. అందుకోసం అని చెప్పి కొంత టైం క్వాలిటీగా స్పెండ్ చేసి ఫ్యామిలీతో వచ్చేసాం.